ఆ శిష్టరక్షణ యందు భగవంతుడు చూపించేటటువంటి ప్రజ్ఞ అసలు ఊహకు అందదు. భక్తులైనటువంటి వారిని కాపాడడంలో అంత గొప్పగా కాపాడతాడు. దానికి ప్రత్యక్ష నిదర్శనం అసలు ఊహకు కూడా అందనటువంటి అద్భుతం తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంది. వ్యాఘ్రేశ్వర క్షేత్రం చిన్న ఊరు, కానీ ఆశ్చర్యం ఏమిటంటే అక్కడ వేదం చదువుకున్నటువంటి ఒక బ్రాహ్మణుడు ఒకరోజు వెడుతుంటే, ఇప్పటికే అది చాలా చిన్న ఊరు, ఆనాటికి మరింత చిన్న ఊరు, ఏదో కొద్ది గడపలు ఉంటాయి. ఆయన గొప్ప శివభక్తుడు. ఆయన ఏదో మధ్యాహ్నం వేళ వెడుతున్నాడు. ఎక్కడి నుంచో ఓ పెద్ద పులి వచ్చింది. వచ్చి ఆయన్ని తరివింది. ఆయన భయపడిపోయి శివనామం చెప్తూ పరిగెత్తి ఓ చెట్టు ఎక్కేశాడు. ఆ పెద్ద పులి ఏం చేసింది, చెట్టు కింద పడుకుంది. ఎప్పటికైనా దిగకపోతాడా పట్టుకోపోతానా అని. అది మధ్య మధ్యలో పైకి చూస్తాను. ఈయన ఏం చేశాడు, ఒళ్ళంతా ఉడికిపోతుంది కదా, ఆ భయం పోవాలి అని చెప్పి చుట్టూ చెట్టు కదా, కొమ్మలు ఆకులు, ఆయన కళ్ళు మూసుకొని ఒక్కొక్క ఆకు గిల్లడం, శివాయ నమః శివాయ నమః ఆర్తత్రాణపరాయణాయ నమః భక్తరక్షకాయ నమః అనుకుంటూ ఆ ఆకులతో అంటే పత్రాలతో శివపూజ చేస్తున్నాను అనుకుంటూ పైనుంచి కళ్ళు మూసుకుని ఆకులు వేసాడు. శివుడి మీద మనసు పెట్టి ప్రశాంతత పొందాడు. ఏదో చాలాసేపు వేసాడు అలాగే. ఇంకా పులెరుపు వినపడలేదు. ఈ పులెరుపు వినపట్టం లేదని కిందకి చూశాడు. చూసేటప్పటికీ ఆకుల చేత కప్పబడిపోయి ఒక కుప్ప ఉంది. బహుశా నేను వేసిన ఆకులన్నీ పులి మీద పడిపోయాయి, ఆ పులి ఆకుల్లో ఉండిపోయింది అనుకున్నాడు. కానీ అనుమానం వచ్చింది, ఎంత ఆకులలో పులు ఉంటే మాత్రం అంత కదలకుండా ఉంటాయా ఆకులు? పులి అన్న తర్వాత ఒక్కసారన్నా కదలద్దు, ఇదేమిటి ఇంత కదలట్లేదు అని ఆశ్చర్యం వేసి పైనుంచి మెల్లగా కిందకి దిగడం మొదలెట్టాడు. ఆకులు ఏం కదలలేదు. కొంచెం ధైర్యం వచ్చి కిందకి దిగాడు. కిందకి దిగిన తర్వాత ఆయన అక్కడ ఉన్న ఆకులు కొద్దిగా తప్పించి చూశాడు. అక్కడ ఒక శివలింగం ఉంది. ఎందుకని? కింద పడుకున్నది పెద్ద పులి. పెద్ద పులి మీద ఆయన శివుణ్ణి భావన చేస్తూ పత్రి వేశాడు. అంత తీవ్రమైనటువంటి భక్తితో పైనుంచి పత్రి వేస్తే కిందనున్న పెద్ద పులి శివలింగం అయిపోయింది. అదే వ్యాఘ్రేశ్వరుడు. అది గొప్ప క్షేత్రం. వ్యాఘ్రేశ్వరుడు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. లబ్ధప్రతిష్ఠుడైన ఒక వైద్యుడు కూడా ఉండేవారు. కాబట్టి ఈశ్వరుడు యొక్క ఆ రక్షణ శక్తి ఊహకు అందేది కాదు. భక్తి ఎక్కడుంటుందో అక్కడ ఆయన అంత వశవర్తి అయి ఉంటాడు.